పోలీసు వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేసే విధంగా ఉండాలి తప్ప డీజీపీ గారికి నేను మళ్ళా చెప్తున్నా, ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్ మళ్ళా చెబుతున్నా, ఇచ్చిన ప్రతి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. మేము ఇచ్చామే కంప్లైంట్స్, నేను స్వయంగా వెళ్ళి ఇచ్చానే. సోషల్ మీడియాకు సంబంధించింది ఒక్కటైనా మీరు రిజిస్టర్ చేశారా అని అడుగుతా ఉన్నా. చెయ్యరు, చూస్తాం. చేయకపోతే దానికి మార్గాలు ఉన్నాయి. కాబట్టి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాజ్యాధికారంతో మీరు ఏదో చేయాలని తాపత్రయపడుతున్న మీకు రాబోయే కాలంలో గట్టి గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి కూడా వస్తుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, సిట్టా ఎన్ని సీట్లు ఏర్పాటు చేస్తారయ్యా? నాకు అర్థం కాలేదు. అదేంది, దాని పేరు ఏందండి? గంజాయి. గంజాయి మీద ఏదో ఈగలంట, పేర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. గంజాయి మీద ఈగల్, దీని మీదేమో సిట్టు, మన లడ్డు మీద ఒక సిట్టు. ఏమని నేను తెలియకూడదు, చెప్పండి ఒక మాట. హోంమంత్రి గారు ఏమన్నారు పాపం అంటారులే మైక్ ముందు. గంజాయి 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్ని రోజులు అయింది ఇప్పటికే? ఎక్కడ దొరకట్లేదు గంజాయి? చెప్పండి నాకు. గంజాయి దొరకలేదా? గుండె మీద చేసుకు చెప్పండి హోంమంత్రి గారిని, డీజీపీ గారిని. ఆ ఈగల్ని పెట్టి వాళ్ళు అడగండి, గుండె మీద చేసుకు చెప్పండి గంజాయి ఎక్కడ దొరుకుతుందో. అన్ని చోట్ల గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇది అవాస్తవమా? బెల్ట్ షాపులు అవాస్తవమా? మద్యంలో వాటాలు అవాస్తవమా? ఊరినే సిట్లు, స్టాండులు, ఈగల్స్ ఇలాంటివన్నీ కూడా మోసపూరితంగా వేసి ఈనాడులో ఫ్రంట్ పేజీలు వేసుకొని పరిపాలన బాగా సాగుతుందో అని చెప్పుకోవడానికి పనికొచ్చేటటువంటి వ్యవహారమే తప్ప పరిపాలన గాలికి వదిలేశారు. వాళ్ళు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. అన్ని గాలికి వదిలేసి డబ్బులు లెక్కేసుకుంటున్నారు. మధ్యన ఎవరు అడిగారండి నన్ను, మాట మాటకి మైక్ ముందుకు వచ్చే లోకేష్ రావట్లేదు ఏంటి అని అడిగారు. ఆ పక్క ఆయన ఇంకో ఆయన అంటాడు, లోకేష్ గారు ఇప్పుడు రారండి, క్యాష్ లెక్కేసుకునే పనిలో ఉన్నారు, రహస్యంగా ట్రాన్స్ఫర్లు, మామూళ్ళు, ఇలాంటి బినామీలు, వ్యాపారాలు, ఈ డబ్బులన్నీ లెక్కేసుకునే బిజీలో ఉన్నారు, ఆయన బయటికి రారు అని. బయటకు వచ్చేది ఎవరంటే ఈయన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన వస్తాడు, బ్యాడ్ ఉంటే ఆయన మీద పోద్ది. ఇలాంటి చాలా అద్భుతమైన చక్కని కన్వీనియంట్ అయినటువంటి ఒక మహత్తరమైన నాటకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు. సాగినంత కాలం మీ నాటకం బాగానే ఉంటుంది అయినా సాగకపోతే తెలుస్తుంది. ఈనాడు పత్రిక, మీ ఎల్లో పత్రికలు, మీ మీడియాలు మిమ్మల్ని ఏదో అద్భుతంగా మోస్తుంటే అది నిజమని అనుకోకండి. చివరికి మద్దతు ధర దొరక్క రైతాంగం అల్లాడిపోతున్నారు, వరి పండించుకున్న వారు. దాని గురించి మాట్లాడే ప్రశ్న లేదు. ఏదో పేపర్లో మాత్రం హ్యామ్ డూమ్ అధికారులను ఆదేశిస్తున్నాం అంటారు, ఒట్టిదే, ఏమీ లేదు. అలాగే అమ్మఒడి లేదు, అది అమ్మఒడి కదా, అది వందనం అన్నారు కదా, తల్లికి వందనం లేదు. ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాసేపు లడ్డు వివాదం, కాసేపు పోటు వివాదం, కాసేపు వాడిని లోపలేయటం, కాసేపు వీడిని లోపలేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం, పోలీసుల యంత్రాంగాన్ని ఉపయోగించుకోవటం, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని కేసులు పెట్టడం తప్ప మీరు ఇంతవరకు సాధించింది ఏవీ లేదు, భవిష్యత్తులో సాధించేది కూడా ఏవీ లేదు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కలకాలం రాజ్యాన్ని ఏలలేరు. గుర్తుపెట్టుకోండి, ఇది వాస్తవం. చరిత్ర ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చాలా మంది ఒకడేమో దాస్తాడా, ఎవడో మాజీ మంత్రి ఇక్కడ ఉన్నవాడేమో నా ఇంట్లో ఉన్నాడు పలానా వ్యక్తి, వచ్చి దమ్ముంటే కాసుకోండి, అరెస్ట్ అయ్యింది అని ఒక సవాల్ ఇస్తుతాడు. ఎవరికి సవాల్ ఇస్తున్నావు? ప్రజలకి ఇస్తున్నావా, పోలీసులకి ఇస్తున్నావా? ఏం చేస్తారు ఈరోజు? చక్కగా వచ్చి ఇంట్లో చూసి తీసుకెళ్లారు పోలీసులు. అంటే నువ్వు అతనికి సాయం చేసావో, మాకు సాయం చేసావో, కానీ అది అతనికి విచక్షణకు వదిలేయాలి, అది వేరే విషయం. ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఏదైనా మాట్లాడితే ఇవన్నీ చేసిన వాళ్ళు వీళ్ళు, అంటే సమేక్స్ వీళ్ళందరూ. ఆడెవడు ఈ మధ్య మళ్ళా ఇంటూరి రవికిరణ్, వాడు పెట్టిన పోస్టులు చూస్తే నిజంగా సభ్య సమాజంలో ఇలాంటి ఇడియట్స్ ఉండడానికి అవసరమా అనిపించేటట్టుగా ఉంటాయి. అటువంటి వాడు ఆ బోరుగడ్డ అనిల్, ఎలాంటి వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి.
ఆ బోర్గడ్డ అనిల్ వీడియోని కొంచెం అవగాహన కలిగిన 5వ తరగతి పిల్లకు 6వ తరగతి పిల్లకు చూపించండి. వాడు మాట్లాడిన మాట కరెక్ట్ అని చెప్తే చెప్పండి, ఒక్కరితో చెప్పించండి. అలాంటోని వీళ్ళకి వెనకేసుకు రావటం, వీళ్ళు వీళ్ళేమో ఎన్హెచ్ఆర్సీకి పరిగెట్టడం, మళ్ళీ తిరిగి మాకు ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుందని గొగ్గోలు పెడతా ఉంటే ఈరోజు కోర్టు కూడా ముట్టింది. కోర్టు కూడా క్లియర్ గానింది. ఎస్, ఆ రోజు వాళ్ళు కూడా బాధితులే, కోర్టులో ఉన్న సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళు బాధితులే. జడ్జిని కుటుంబ సభ్యుల్ని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడిన సందర్భాన్ని కూడా వాళ్ళు కూడా గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఈడియట్స్ గురించి ఇంతలా మాట్లాడడం ఒక ఎత్తు, వీళ్ళు మళ్ళా బయటకు వచ్చి ఆడపిల్లలకు అన్యాయం జరిగిపోతుంది, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది పడిపోతున్నాము, ఆడపిల్లల విషయంలో ఎలా జరిగిపోతుంది అలా జరిగిపోతుందని శవాల దగ్గర గద్దల్లాగా ఎక్కడైనా ఏదైనా జరిగితే పాపం అది ఎందుకు జరిగింది ఎలా జరిగిందని తెలుసుకోకుండా అడిగలు కూర్చుంటున్నారు. రీసెంట్ గా తిరుపతిలోని ఒక సంఘటన జరిగింది. ఒక 8వ తరగతి చదువుతున్న ఆడపిల్ల మీద అత్యాచార యత్నం జరిగిందని బయటకు ఏదో ఒక రకంగా ఒకటి వచ్చింది, అంతేనండి, వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది, అమ్మాయి నిజంగా జరిగిందా, ఏం జరిగింది అన్నది ఏమీ లేదు. చక్కగా వెళ్ళిపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ కో బ్యాచ్ వెళ్ళింది. వెళ్ళి ఏం చేశారు, అక్కడ ఏమీ జరగలేదన్న సంగతి తెలిసి గగ్గోలు పెట్టారు. దానికి ట్విట్టర్లో ఎక్స్లోని కొంతమంది పోస్టులు, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడాలు, ఇంకొక మాజీ మంత్రి ఆవిడొచ్చి మాట్లాడాలు, ఇవన్నీ మాట్లాడడం జరిగింది. ఆఖరికి ఏంటి, మేము బయట పెట్టాలంటే అమ్మాయి చిన్నపిల్ల 18 years లోపు, అక్కడ ఏమీ జరగలేదని డాక్టర్స్ కూడా సర్టిఫై చేశారు. ఆ సర్టిఫికేట్ మేము బయట పెట్టాలంటే 5 నిమిషాల పని, కానీ మేము బయట పెట్టాం. ఎందుకు అంటే అమ్మాయి చిన్నపిల్ల, పోక్సో చట్టం ప్రకారం అలాంటి బయట పెట్టకూడదు కాబట్టి యాజ్ పర్ లా మేము పెట్టట్లేదు. బట్ ఎవరైతే ఈ సబ్జెక్ట్ని ఎవరైతే న్యూస్లోని చాలా స్ప్రెడ్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ చేస్తాం. ఈరోజు పొంగనూరు ఇష్యూ నడిచింది. ఆ రోజు చిన్నపిల్లని ఎవరు అత్యాచారం చేయలేదు, చంపడం అయితే వాస్తవం, 48 గంటల్లో పట్టుకున్నాం. ఆ చంపిన పిల్లని రేప్ చేసి చంపేశారని చెప్పేసి సాక్షి మీడియాలో ప్రచారం చేస్తే మేం గట్టిగా మాట్లాడితే ఆ వీడియోనేమో మీరు మళ్ళీ డిలీట్ చేయించుకుంటారు. అయినా మేము వదలం, వాటి మీద కూడా కేసులు పెడతాం. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చెయ్యటం కూడా చాలా పొరపాటే. నేనేమంటానంటే ఈ రోజు ఇందాకే మనకి జరిగింది అంటే ఎక్కడ ఏం జరిగినా మేము వెళ్తాం అన్నారు. ఒక్కటి క్లియర్ గా అడుగుతున్నా వీళ్ళని, ఈ రోజే మంత్రాలయం నియోజకవర్గంలో కొసిగి మండలం కడదొడ్డి వైసీపీ సర్పంచ్ మీద ఈరోజు పోక్సో యాక్ట్ కేసు నమోదైంది. ప్లస్ వైసీపీ నేతలు ఈరోజు వెళ్తాడా జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మాయిని పరామర్శించడానికి? పరామర్శించడానికి దమ్ముందా? ఒక 8వ తరగతి చదువుతున్న ఆడబిడ్డ వాళ్ళ తండ్రి లేని సమయంలో వెళ్ళి అమ్మాయి మీద అత్యాచార యత్నం చేయబోతుంటే అమ్మాయి అరిచిన అరుపులకి